ఓం నమ శివాయ. మీ ఇంట్లో నరదిష్టి ఉందా? అయితే ఈ సంకేతాలు కనిపిస్తే కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి. కాస్త అప్రమత్తంగా లేకపోతే మీపై నరదిష్టి ఉంది అని అర్థం. ఇప్పుడున్న ఈ రోజుల్లో మనలో చాలామంది కూడా నరదిష్టి సమస్యలతో ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవును కదా. నరదిష్టి అనేది భయంకరమైనది. నరదిష్టికి నాపరాయి సైతం పగిలిపోతారు. ఒక వ్యక్తికి నరదిష్టి సోకినా లేదా ఇంటికి నరదిష్టి తగిలినా ఆ కుటుంబం పేదరికంతో అల్లాడిపోతుంది. జీవితాంతం అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలుంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. అలానే కొడుకులు ఉన్న ఇళ్లలో కూడా నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ ఇంటికి పట్టిన నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోయి ఇల్లంతా అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో నిండిపోవాలి అంటే ఖచ్చితంగా ఇది మీరు ఆఖరి వరకు విని తీరాల్సిందే. చాలామందికి ఒక సమస్య మీద సమస్య వస్తూనే ఉంటాయి. ఒక్కరోజు కూడా ప్రశాంతత అనేది ఉండదు. ఏ ఇంట్లో అయితే ప్రశాంతత ఉండదో ఆ ఇళ్లలో దుష్టశక్తులు తిరుగుతుంటాయని గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో కనిపించే కొన్ని సంకేతాలతో ఇంట్లో దుష్టశక్తులు తిరుగుతుంటాయని సులభంగా చెప్పొచ్చు. అంటే మనలో కొంతమందికి అర్ధరాత్రి సమయంలో సడన్గా ఎవరో లేపినట్లు మెలకు వస్తుంది. అర్ధరాత్రి 12 దాటిన తర్వాత భూమిపై దుష్టశక్తులు సంచరిస్తాయి. కాబట్టి అర్ధరాత్రి సమయంలో మీకు పదే పదే మెలకు వస్తుంటే ఇంట్లో దుష్టశక్తి ఉంది అని అర్థం. అలానే మనలో చాలామందికి అర్ధరాత్రి సమయంలో పీడకళ్ళు వస్తాయి. తరచూ వస్తుంటే మీ కుటుంబానికి సమస్యలు వస్తున్నాయని అర్థం. ఎప్పుడైనా సరే పీడకళ్ళు వచ్చినప్పుడు మీ మనసులో గోమాతను స్మరించుకోండి. ఇక మీకు రాబోయే ఆపదలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో దుష్టశక్తులు ఉంటే కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. మీ ఇంటికి పట్టిన అష్టదరిద్రాలని తొలగిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు కర్పూరం అలానే లవంగాలను కాల్చి ఆ పొగను ఇల్లంతా వేయండి. ఇలా చేస్తూ ఉంటే ఇక మీ ఇంటికి పట్టిన నరదిష్టి పీడలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు వస్తాయి. మీ ఇంట్లో పెంచుకుంటున్న పచ్చని మొక్కలు ఉన్నట్లుండి ఎండిపోతే మీ ఇంటికి ఏదో ఆపద రాబోతుందని సంకేతం. ముఖ్యంగా పూజించే తులసి మొక్క ఎండిపోతే ఏదో పెద్ద సమస్య రాబోతుందని అర్థం. ఇంట్లో ఇలాంటివి జరిగితే వెంటనే ఇంటికి దిష్టి తీయండి, లేదంటే కుటుంబానికి కష్టాలు వస్తాయి. మీ ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మీకు మంచి రోజులు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ ఉండాల్సిందే. గుమ్మడికాయ ఇంటిని రక్షిస్తుంది. గుమ్మడికాయ లేని ఇల్లు చెడు శక్తులతో నిండిపోతుందట. కాబట్టి ఏదైనా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి. ఇంటికి పట్టిన దరిద్ర బాధలన్నీ తొలగిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. రాళ్ళు ఉప్పుకు చాలా శక్తి ఉంటుంది. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కల్లుప్పును వేసి శుభ్రం చేసుకుంటే ఇంటికి ఉన్న దిష్టి సమస్యలు తొలగిపోతాయి. ఇక చాలామంది ఇళ్లలో సాలిపురుగులు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో సాలిపురుగులు గూళ్ళు ఉన్నా మీ ఇంటికి చాలా ప్రమాదం. కాబట్టి ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇంటికి దిష్టి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారానికి ఒక్కసారైనా ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి ఉప్పుతో దిష్టి తీయండి. ముఖ్యంగా రాత్రి సమయంలో చిన్నపిల్లలను బయటకు తీసుకెళ్లొద్దు. అలానే కొడుకులు ఉన్న ఇళ్లకు దిష్టి ఎక్కువగా ఉంటుందట. కాబట్టి ప్రతి అమావాస్య నాడు మీ పిల్లలకు దిష్టి తీయండి. మన ఎదుగుదలను చూసి తట్టుకోలేక ఈర్ష్య, అసూయలతో మన బంధువులే మన పతనాన్ని కోరుకుంటారు. అలాంటప్పుడు మనకు నరదిష్టి తగులుతుంది. ఎవరికైతే నరదిష్టి సోకుతుందో అలాంటి వారికి తరచూ తలనొప్పి రావడం, అలానే వికారంగా ఉంటుంది. ఇక దిష్టి తగిలిన పిల్లలకు కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది. మనలో కొంతమంది నిరంతరం తలనొప్పి అంటూనే ఉంటారు. మీకు కూడా తరచూ తలనొప్పి వస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు నరదిష్టి తగిలిందని అర్థం. అలాంటప్పుడు వెంటనే ఎర్ర నీళ్ళతో దిష్టి తీసుకోండి. ప్రతి మంగళవారం సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను 2 ముక్కలుగా కోసి వాటిపైన పసుపు కుంకుమలు పెట్టి మీ గుమ్మానికి ఇరువైపులా పెట్టండి. ఇలా ప్రతి మంగళవారం చేస్తూ ఉంటే ఎంతటి భయంకరమైన నరదిష్టి అయినా తొలగిపోతుంది. ఇక రోడ్డు పైన నడిచి వెళ్ళేటప్పుడు దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలను తొక్కితే ఆ దిష్టి మొత్తం మీకు అంటుకుంటుంది. ఇక అప్పటి నుంచి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి రోడ్డు పైన వెళ్ళేటప్పుడు దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలను తొక్కకుండా జాగ్రత్త పడండి. ఇక చిక్కు తీసిన వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ వేయద్దు. మన తల వెంట్రుకల ద్వారానే చేతబడులు చేసే అవకాశం ఉంటుందట. కాబట్టి మీ తల వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ వేయద్దు.
అలానే మనలో చాలామంది పాత బట్టలను దానం చేస్తూ ఉంటారు. కానీ మన పాత బట్టల ద్వారా కూడా క్షుద్ర ప్రయోగాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముక్కు ముఖం తెలియని వారికి పాత బట్టలను దానం చేయకండి. పక్కింటి వారి చెడు కన్ను మన ఇంటిపై సోకితే మన కుటుంబంలో ఎదుగుదల ఉండదు. ఇంటికి పట్టిన నరదిష్టి తొలగిపోయి ఇంటికి మంచి రోజులు రావాలి అంటే ఒక కొబ్బరికాయ పైన కర్పూరం వెలిగించి ఆ కాయతో మీ ఇంటికి దిష్టి తీసి కొబ్బరికాయను పగలగొట్టండి. ఇక మీ ఇంటికి పట్టిన నరపేడ సమస్యలన్నీ తొలగిపోతాయి. మనలో చాలామంది ఆడవారు శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు అందంగా అలంకరించుకొని వెళ్తారు. దీనివల్ల ఆడవారికి నరదిష్టి త్వరగా సోకుతుంది. కాబట్టి శుభకార్యం నుండి ఇంటికి రాగానే వెంటనే ఉప్పుతో దిష్టి తీసుకోండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కాలికి నల్లదారం కట్టుకోండి. కాలికి నల్లదారం ఉంటే ఎలాంటి నరదిష్టి సోకదు. ఇక బయట నుండి ఇంటికి వచ్చాక 1-2 సార్లు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని ఇంట్లోకి అడుగు పెట్టాలి. కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి అడుగు పెడితే మీ ఇంట్లోకి దుష్టశక్తులు అడుగు పెడతాయి. విరిగిపోయిన వస్తువులు కూడా ఇంట్లో ఉండకూడదు. విరిగిపోయిన వస్తువులు దుష్టశక్తులను ఆకర్షిస్తాయి. కాబట్టి పగిలిపోయిన అద్దాలు, పనిచేయని గడియారాలు, పాత న్యూస్ పేపర్లు, విరిగిపోయిన కుర్చీలు, ఇలాంటి పాత వస్తువులన్నీ వెంటనే తీసేయండి. లేదంటే ఇంట్లోకి వెంటనే దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. కుక్క ఏడుపులు కూడా దురదృష్టానికి సంకేతం. అర్ధరాత్రి సమయంలో కుక్కల ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. ఇంటి ముందు కుక్కలు ఏడిస్తే ఇల్లంతా దుష్టశక్తులతో నిండిపోయిందని అర్థం. కుక్క ఏడుపులు మీ ఇంటికి దురదృష్టాన్ని తెస్తాయి. కాబట్టి ప్రతిరోజు మీ ఇల్లంతా పసుపుతో నీళ్లు చల్లుకోండి. అయితే మనలో కొంతమందికి అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తుంది. అది వినిపిస్తే కొంతమంది భయపడిపోతారు. కానీ రాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే అది లక్ష్మీ రాకకు సంకేతం. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం. ఇంట్లో పాలు పొంగితే శుభసూచకం అని అంటారు. కానీ వంటగదిలో పాలు మాడిపోవడం, చేతి నుండి పాలు కింద పడిపోవడం, ఇలాంటివి తరచూ జరుగుతూ ఉంటే ఇంటికి నరదృష్టి సోకినట్లే. అలానే ఉప్పు కింద పడిపోవడం, పూజ గదిలో దేవుని పటాలు కింద పడిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందని సంకేతం. ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత, అంటే సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంట్లో ఉండే చెత్తను బయట పడేయకూడదు. లేదంటే మీ ఇంటి సంపద మొత్తం నశిస్తుంది. ఇక మీ ఇంటి గోడలకు పగుళ్ళు ఏర్పడితే ఇంటికి వాస్తు దోషం ఏర్పడుతుంది. ఇంటి గోడలకు పగుళ్ళు ఉంటే ఇంట్లోకి డబ్బు రాకుండా దుష్టశక్తులు అడ్డుపడతాయి. కాబట్టి ఇంటి గోడలకు పగుళ్ళు లేకుండా చూసుకోండి. మీ ఇంట్లో ఉన్న డబుల్ కాట్ మంచాలు, సోఫాలను కదపకుండా ఉంచకూడదు. అప్పుడప్పుడు వీటిని కదిలిస్తూ శుభ్రం చేసుకోండి. ఇక మనలో కొంతమంది ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలని ఇంటి గుమ్మం బయట రాక్షసుల ఫోటోల్ని పెట్టుకుంటారు. కానీ ఆ ఫోటోలు ఇంటి ముందు ఉండకూడదు. గణపతి ఫోటోని పెట్టుకుంటే ఇంటికి ఉన్న నరబాధలన్నీ తొలగిపోతాయి. అలానే ఒక్కోసారి ఉన్నట్టుండి మన ఇంట్లో ఉండే వస్తువులు కనిపించకుండా మాయమవుతాయి. ఇలా తరచూ జరుగుతుంటే ఇంట్లో దుష్టశక్తులు తిరుగుతున్నాయని అర్థం. ఇవి మనలో చాలామంది రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. కానీ ఆ సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయి ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. కాబట్టి రాత్రి సమయంలో ముగ్గులు వేయద్దు. ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేస్తే అలాంటి ఇళ్లలోకి మహాలక్ష్మి అడుగు పెడుతుంది. అర్థమైంది కదా? సో విన్నారు కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.